సిద్ధమవుతున్నారని ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అడ్వకేట్ జేఏసీ చైర్మన్ బిచ్చల తిరుమలరావు అన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు యావగించుకుంటున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదో చేస్తుందని ఓట్లు వేసి అధికారం కట్టబెడితే ఏమీ చేయలేకపోతుందని తిరుమలరావు ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన న్యాయవాదులు బీఆర్ఎస్ వెంటే ఉన్నారంటున్న బిచ్చల తిరుమలరావు నుండి మరింత సమాచారాన్ని 99 టీవీ రీజనల్ కోఆర్డినేటర్ చిర్రారవి అందిస్తారు. తెలంగాణలో 25 సంవత్సరాల టీఆర్ఎస్ రజతోత్సవ సభలను విజయవంతం చేయడం కోసం ఖమ్మం కోర్టులో పెద్ద ఎత్తున న్యాయవాదులు కదిలారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది న్యాయవాదులు కోర్టులో ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ రజతోత్సవ సభలను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున ఖమ్మం కోర్టులో న్యాయవాదులు ఉన్నారు. ఇక్కడ న్యాయవాదులు జేఏసీ ఏదైతే జిల్లా కన్వీనర్ ఉన్నారు తిరుమలరావు గారు ఉన్నారు. అట్లాగే మిగతా సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా తెలంగాణ కోసం కొట్లాడి ఎంతోమంది త్యాగదండ్రులు, ఎంతోమంది ఉద్యమకారులు ఈ యొక్క తెలంగాణ కోసం చనిపోయారని, అట్లాగే మలిదశ ఉద్యమం కోసం తెలంగాణలో పెద్ద ఎత్తున న్యాయవాదుల పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆ సందర్భంగా ఖమ్మంలో అంటే రజతోత్సవ సభలను విజయవంతం చేయడం కోసం ఖమ్మం నగరంలో న్యాయవాదులు ఖమ్మం కోర్టులో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రజతోత్సవ సభలను విజయవంతం చేయడం కోసం మీరేం చేస్తున్నారు? 27వ తారీఖున వరంగల్ జరిగే రజతోత్సవ సభకి ఖమ్మం జిల్లా న్యాయవాదులు భారీ ఎత్తున కదిలి సభను జయప్రదం చేస్తారు. ఎందువల్లంటే పార్టీ పుట్టి కరెక్ట్గా 27వ తారీఖుకి 25 సంవత్సరాలు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం 2001 ఏప్రిల్ 27వ తారీఖున హైదరాబాద్లో జలదృశ్యంలో ఏ పార్టీ అయితే ఏర్పడదో ప్రాంతీయ పార్టీల్లో 25 సంవత్సరాలు పార్టీ నిలబెట్టి నడిచిన ఘనత మన కేసీఆర్ గారు ఉంది. అదేవిధంగా ఉద్యమాన్ని సాధించి ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించాం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపిండు. గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకి తెలంగాణ హక్కుల హరించే ఏర్పడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కుంటివేయబడుతుంది. అదేవిధంగా మళ్ళీ మనం తెలంగాణ ఉన్నామా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నామా అని చెప్పి అనే ఒక బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు కలుగుతుంది. అందువల్ల భారీ ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ సభను జయప్రదం చేసుకోవడం కోసం ప్రజలతో పాటు న్యాయవాదులుగా మనం తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి అయితే కీలక పాత్ర న్యాయవాదులు వహించారో, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కేసీఆర్కి ఉద్యమంలో అండగా ఉన్నారో ఆ విధంగా ఇవాళ సిల్వర్ జూబిలీ జరిగే మహాసభకు జరిగే సభకు కూడా అండగా ఉండాలని, అండగా ఉండటం ద్వారా తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పేసి కేసీఆర్ చెప్పే యొక్క ఉపన్యాసాలు విని ఇక్కడ జరుగుతున్న పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం న్యాయవాదులంతా కంకణం కట్టుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 27వ తారీఖున భారీ ఎత్తున ఖమ్మం కోర్టు నుండి న్యాయవాదులు ఏదైతే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న న్యాయవాదులు అందరూ కూడా ఈ రజతోత్సవ సభకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఇక్కడనే మరొక న్యాయవాది ఉన్నారు. అట్లాగే సార్ చెప్పండి, ప్రధానంగా పెద్ద ఎత్తున న్యాయవాదుల కదలిక ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఈరోజు ఏదైతే 27వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో భారీ ఎత్తున బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఖమ్మంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు, ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులు అనేక మంది వరంగల్ సభకు భారీ ఎత్తున వెళ్ళబోతా ఉన్నారు. ఇది స్ఫూర్తిదాయకమైన సభ. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత జరుపుకునే సభ. ఇవాళ ఈ సభకు పెద్ద ఎత్తున న్యాయవాదులు, మిగిలిన మిత్రులు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ యొక్క సభకు తరలి వస్తున్నారని చెప్పేసి ఖమ్మంనే కాదు మొత్తం తెలంగాణలో న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరయ్యి ముఖ్యమంత్రి, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఉపన్యాసాలు వినడం కోసం పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్పేసి న్యాయవాదులు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.